హలో ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. మంచి మంచి రాళ్ళని తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది చాలా కాస్ట్లీ, చాలా వాల్యుబుల్ డైమండ్. ఇది దీనికోసం మీకు చెప్పక్కర్లేదు. అయితే ఇది ఒక క్యారెట్నర్ ఉంటుంది ఫ్రెండ్. ఇది అయినా కానీ మంచి రేట్ వస్తుంది, ఎందుకంటే రాయ చాలా అద్భుతంగా ఉంది. పర్ఫెక్ట్ మాట. కటింగ్ కూడా బాగానే అవుతుంది. ఈ రాయ సూపర్. ఇది కానీ ఈ దొరికిన వజ్రాలు పాపం ఇంకో 10 క్యారెట్ల రాయి దొరికితే బాగుండేది, కానీ ఆ 10 క్యారెట్ల రాయి దొరకట్లేదు ఎవరికి కూడా. దేవుడిచ్చిందే ఇది. ఇది ఒక అద్భుతమైన రాయ. ఇది వజ్రం ఫ్రెండ్. ఇది క్లీన్ డైమండ్. ఇది ఇలాంటి డైమండ్స్ చాలా దొరకడం అరుదు, కానీ మధ్యలో బేరగాళ్ళు బేరం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా బిజినెస్సే. వాళ్ళు కొనుక్కొని తీసుకుని వెళ్ళి అమ్మటం. ఎన్ని కష్టాలు పడతారు వాళ్ళు కూడా. దొరికినోడికేమో కష్టపడి ఈయన నెలల తరబడి ఎత్తుకుతాడు. అదృష్టం ఎప్పుడు వస్తుందని చెప్పలేము. ఎప్పుడైనా దొరకచ్చు. దొరకపోవడానికి అర్థం లేదు, దొరికితేనే అర్థం. ఎప్పుడైనా దొరకచ్చు. ప్రయత్నం చేయటమే లక్ష్యం. ఏంటంటే ప్రయత్నం చేయటమే. దొరికిన తర్వాత విషయం వచ్చేసినట్లుగా. ఇంకా దొరకముందు వరకు మనం వెతుకుతున్నాం. దొరికేసిన తర్వాత ఇంకేముంది, తర్వాత అమ్మకాలు. ఈ అమ్మేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడాలి వాళ్ళు. తర్వాత చూడండి, ఈయన డైమండ్ సెలెక్టర్ 2 తోటి కొన్ని రాళ్ళు చెక్ చేస్తున్నాడు. చెక్ చేస్తుంటే కొన్ని రాళ్ళు మాత్రం మిషన్ స్పీడ్గా చూపించింది, కానీ ఈ రాయ బ్రహ్మాండంగా ఉందని చెప్పాను. ఆయన చెప్పాడు. మనకైతే డైరెక్ట్గా రాయి పెట్టలేదు. తర్వాత ఇలా 2-3 వీడియోలు పెట్టాడు. ఆ 2-3 వీడియోలు మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రం చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఈ డైమండ్ సెలెక్టర్ 2 అన్నది అసలు కొనమాకండి. వీటితో ఉపయోగం లేదు, అసలు అనవసరం. ఎందుకు అనవసరం నేను చెప్తున్నానంటే, ఏ రాయైనా కానీ ఇలా ఏ రాయైనా కానీ పెట్టుకొని చూస్తే చూపించేస్తూ ఉంటుంది. సో ఈ రాయి చూడండి, ఇది డైమండే, కానీ ఒకే దగ్గర ఇలాంటి రాళ్ళు ప్రత్యేకంగా దొరికిన రాళ్ళు టైప్లోనే మళ్ళీ దొరుకుతున్నాయి. దొరికిన షేపులన్నీ దొరుకుతున్నాయి. ఇది ఇంతకుముందు పెట్టాను కదా అని అనుకోవడానికి లేదు. అదే ఇదే మళ్ళీ ఇది కొత్తది. అది 2 క్యారెట్లు అంటే ఇది 6 క్యారెట్లు అంత ఉంది ఈ రాయ. అలాగమాట. సో ఒకే ఏరియాలోనే ఒకే టైప్ రాళ్ళు దొరుకుతున్నాయి. ఒక ఏరియాలో అయితే ఓన్లీ బాల్స్ మాత్రం దొరుకుతున్నాయి. మన పరిటాల్లోనైతే 1 క్యారెట్ రాళ్ళు బాల్స్ దొరుకుతాయి, పరిటాల చెరుగట్టు మీద. అది అలాగా. ఇది ఈ రాయి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కూడా ఒకే టైప్లో ఉన్న రాళ్ళు అక్కడ దొరుకుతున్నాయి. సో వారి అదృష్టాన్ని బట్టి ఆ రాళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా డైమండే. తర్వాత ఇది చూడండి, ఇది చిన్నది. ఇది క్యారెట్ మీద 30 సెంట్లు అలా ఉంటుంది. దొరికింది. అయితే ఇవన్నీ మీకు చెప్తాను. ఈ రాళ్ళు దొరకడం గొప్ప విషయం కాదు, ఇట్లా కటింగ్ చేయడం చాలా గొప్ప విషయం. ఒక రాయ మనం లక్షలు కోట్లు అని చెప్పి అనుకుంటాం, ఏమీ కాదు. ఎందుకు కదండి, ఈ రాళ్ళు కటింగ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఒక క్యారెట్ కట్ చేస్తే 6 క్యారెట్ కట్ అవుతుంది. 6 క్యారెట్ రాయి వాళ్ళు అమ్మాలి మళ్ళీ మార్కెట్లో పెట్టి. ఒక రాయి కట్ చేయడానికి ఒక కటింగ్ మాస్టర్ చెప్పాడు 10,000 రూపాయల నుంచి 70,000 వరకు ఆ కటింగ్లు జరుగుతాయంట, ఆ రాళ్ళను బట్టి. సో ఆ కటింగ్ మాస్టర్ని బట్టి, ఆ రాయికున్న ప్రత్యేకతను బట్టి. సో ఆ రకంగా ఉంటుంది. రాయ తక్కువ కొన్నా దాని కటింగ్ మాత్రం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని చిన్న రాళ్ళు కొనరు. గ్లాస్ వేస్తే కానీ చిన్న రాళ్ళకి కూడా వాల్యూ ఉండదు. ఇది దొరికింది ఫ్రెండ్స్. ఇది ఆయన డైమండ్ అని చెప్పని అన్నాడు, కానీ వజ్ర కరూరులో దొరికింది ఈ రాయ. కానీ డైమండ్ అలా ఉండదు కదా, ఆ 2 కలర్లో ఉండదు. ఇవన్నీ ఏంటంటే క్లీన్ వైట్ రాళ్ళు. ఇవన్నీ మంచి గ్లేజింగ్ ఉన్నాయి, కానీ ఈ డైమండ్లు కాదు. ఇది కూడా చూడండి, ఇది వజ్రకరులో దొరికింది. గ్లో ఉంది, కానీ గ్లో ఉన్న రాళ్ళు మనం వదలకూడదు. గ్లో ఉన్న రాళ్ళు కూడా డైమండ్లో అవుతాయి కూడా. అది వేరే వీడియోలో ఉంది, అది పెడతాం తర్వాత. బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత గ్లో ఉందో. ఈ రాయి చూడండి, ఇది డైమండే. ఇది కానీ కలర్ తెలియాలి మనకి. డైమండ్ ఉంటుంది, కలర్ వైట్కి మంచి వాల్యూ ఉంటుంది, మిగిలిన కలర్స్కి వాల్యూ తక్కువ ఉంటుంది. అది ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.
చూడండి, మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. రేపు వచ్చే వీడియోలు అన్నీ కటింగ్ స్టోన్స్ పెడుతున్నాను నేను. ఏ స్టోన్ ఎలా కటింగ్ జరిగింది, దానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది. ఆ రాయి చిన్నదే, అట్లా ఏం ఖర్చు చాలా ఎక్కువ. ఖర్చు, ట్యాక్స్, ఈయన లాభం ఆయన లాభం అన్ని లాభాలు వేసుకుని అమ్మడానికి ఒక క్యారెట్ వచ్చి మనకి మంచి జాతర అయితే 1 లక్ష రూపాయల నుంచి 7 లక్షల వరకు వెళ్తూ ఉంటుంది వరల్డ్ మార్కెట్లో. మామూలు మన మార్కెట్లో కాదు, మన మార్కెట్లో ఉన్నాయన్నీ తక్కువ రేటు రాళ్ళే. ఇప్పుడు మొజనెట్లు కూడా వచ్చినాయి, వజ్రం కంటే మించి చూపిస్తున్నారు. మొజనెట్లని అమ్ముతున్నారు, వజ్రాలు అని చెప్పాను కటింగ్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఒరిజినలే, దాంతో డూప్లికేట్ తయారు చేసిన డూప్లికేట్ ఎప్పుడు ఒరిజినల్ కాదు. ఒరిజినల్ని డూప్లికేట్ ఎవడు చేయలేడు. ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి ఎవడు అనలేడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటాను, ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.